మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గడంలో యోగా ఆసనాలు, యోగాలో స్పెషల్ టెక్నిక్స్, క్రియాస్ ఎంత బాగా ఉపయోగపడతాయో మనకు కొన్ని టీస్ కూడా అంతే బాగా బరువును తగ్గిస్తాయి. మెయిన్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో మనం బాగా చూసుకున్నాము అంటే వెయిట్ లాస్ టీస్ అని బాగా ఫేమస్ అయిపోయింది. యాక్చువల్గా ఈ వెయిట్ లాస్ టీస్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హర్బల్ ప్రాపర్టీస్ ఉన్నవన్నమాట, చాలా మంచివి. మన వంటింట్లో తీసుకున్నాం అనుకోండి, పాతకాలంలో భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక లవంగం తీసి నోట్లో వేసుకునేవాళ్ళు. డైజెషన్ బాగా జరుగుతుంది, నోరంతా కూడా శుభ్రం అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ ఏది రాకుండా ఉంటుంది అని. అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు కర్చీఫుల్లో ఇలాచీ తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే అక్కడ హెవీ ఫుడ్ ఉంటుంది కదా, ఇలాచీ అనేది బాగా తేన్పులు రావడానికి, డైజెషన్ బాగా అవ్వడానికి. తర్వాత హెవీ ఫుడ్ తిన్నాము అంటే ఆటోమేటిక్గా నోటి దుర్వాసన వచ్చేస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఇంకొకటి ఏంటి అంటే ఫ్యాట్ అలా స్టోర్ అయిపోకుండా తిన్న ఫుడ్ బాగా డైజెషన్ అయిపోవడానికి. సో ఇప్పుడు ఆ హ్యాబిట్స్ ఏవి లేవు కదండి. అసలు హోమ్ ఫుడ్డే ఇష్టపడట్లేదు అందరూ కూడా. బయట ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోయి పొట్టలు బాగా వచ్చేసి వెయిట్ బాగా పెరిగిపోయి ఇప్పుడు తగ్గాలి అంటే ఏం చేయాలనుకుంటున్నారు. తగ్గాలి అంటే ఓన్లీ టీస్ తాగితే సరిపోదు, ఫిజికల్గా ప్రాక్టీస్ కూడా చాలా అవసరం. ప్రతిరోజు యోగా చేయడం చాలా ఇంపార్టెంట్. యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, మంచి ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్ని తీసుకుంటూ, డైలీ మనం టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా, వాటిని అవాయిడ్ చేసుకొని ఈ వెయిట్ లాస్ టీ తాగారనుకోండి, బరువు తగ్గడం ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది చూసేద్దాం, వచ్చేసేయండి. జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాజికాయ, అల్లం, తులసి ఆకులు, తాటి కలకండ. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హర్బల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నవన్నమాట. ఇప్పుడు మనం జీలకర్ర తీసుకున్నాం అనుకోండి, డైజెషన్కి చాలా మంచిది. అల్లము అజీర్తి చేయకుండా చూసుకుంటుంది. మనకు ఈ దాల్చిన చెక్కలో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఫ్యాట్ లాస్ ఎక్కువ అవ్వడానికి చాలా మంచిది. ఫ్యాట్ లాస్ ఒకటే కాదండి, బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి, ఫ్యాట్ ఎక్కువగా పేరుకోపోకుండా ఉండడానికి, బరువు తగ్గడానికి, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఈ దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక జాజికాయని తీసుకున్నాం అనుకోండి, జాజికాయలో ఉన్న ప్రాపర్టీస్ మనకు బాగా వెయిట్ పెరిగిపోయిన తర్వాత స్కిన్ సాగీ అయిపోతుంది కదా, ఆ స్కిన్ సాగీనెస్ని లోపల నుంచి చక్కగా తగ్గించేస్తుంది, స్కిన్ గ్లోని పెంచుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలాగా చూస్తుంది. చాలా హై ప్రాపర్టీస్, హెర్బల్ ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రీడియంట్ జాజికాయ. జాజికాయని జస్ట్ కొంచెమే యూస్ చేయాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వడానికి చాలా బాగా మంచిది. జస్ట్ కొద్దిగా యూస్ చేయాలి. ఎలా చేయాలో చూసేద్దాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్రని యాడ్ చేస్తున్నాను. తులసి అంటేనే మనకు తెలుసు కదా, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఇక తులసి ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నామంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. ఒక 5-6 తులసి ఆకులు ఫ్రెష్గా, తులసి చెట్టు ప్రతి ఇంట్లో ఉండాలండి. తులసి ఆకులు ఫ్రెష్గా తీసుకోండి. డైరెక్ట్గా తిన్నా కూడా చాలా మంచిది. అల్లము చిన్న ముక్క దంచి కూడా వేసేసుకోవచ్చు. దాల్చిన చెక్క ఒక చిన్న అంగుళం, బిర్యానీ ఆకు, ఇద్దరికి చేస్తున్నారంటే ఒక చిన్న 2 ఆకులు సరిపోతాయి. తర్వాత జాజికాయని తురిమి కొంచెం వేసుకోవాలి. చూడండి, తురుముతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది. జాజికాయ చాలా మంచిది. జాజికాయ స్కిన్ అలర్జీస్ని కూడా బాగా తగ్గిస్తుంది. స్కిన్ మీద మచ్చలు, మొటిమలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటికి డైరెక్ట్గా కూడా జాజికాయని ఇలా బాగా సానబట్టి గంధంలాగా అరగదీసి మచ్చలకి రాస్తూ ఉన్నామంటే చాలా మంచిదండి. తర్వాత
టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాను, లేదు అంటే ఇది తాటి కలకండ అవాయిడ్ చేసుకోవచ్చు. మరి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా ఈ టీ, తాగడానికి కొంచెము స్టార్టింగ్లో ఇబ్బంది పడతారు, అందుకని చెప్పి కొంచెం తాటి కలకండ సరిపోతుంది. బాగా ఒక 2 to 4 minutes బాగా బాయిల్ అయింది అనుకోండి, ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు టీలోకి బాగా వచ్చేస్తాయి. ఇలా కాకుండా రెండవ మెథడ్లో కూడా చేయొచ్చు. వీటన్నిటిని ముందుగా ఒక 1 hour ముందు 2 glasses ఆఫ్ వాటర్లో సోక్ చేసి పెట్టేసుకోండి. తర్వాత అంటే బాగా నానిపోతాయి కదా, మంచిగా అందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ దిగిపోతాయి. తర్వాత చక్కగా మీరు టీ మరిగించుకొని తాగారంటే కూడా అలా కూడా చాలా మంచిది. ఫ్యాట్ లాస్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, బాగా పొట్ట చుట్టూ పేరుకుపోయి ఉంటుంది కొవ్వు, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా బాగా తగ్గుతుంది. దీంతో పాటుగా చాలా మందికి కొవ్వు గడ్డలు బాగా పెరిగిపోతుంటాయి. ఆ కొవ్వు గడ్డలు ఎలా ఉంటాయండి, బాడీలో ఎక్కడ చూసినా ఇలా ఇంత పెద్ద గడ్డలు వచ్చేస్తూ ఉంటాయి. అవి బాగా తగ్గాలంటే కూడా ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలి అనుకుంటే ఓన్లీ టీయే కాదు, టీతో పాటుగా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుందాము, ప్రతిరోజు యోగా చేద్దాము, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ టీ అయిపోయింది, మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. వెయిట్ లాస్ డ్రింక్ అండి, చాలా తొందరగా ఈజీగా తయారైపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంటే లైక్ తులసి ఆకులు, మనం జాజికాయ యూజ్ చేసాం కదా, దానివల్ల మంచి స్మెల్ ఉంటుంది. టేస్ట్ కోసం హనీ యాడ్ చేసుకోవాలంటే కూడా హనీ యాడ్ చేసుకోండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా తాగడమే బెటరు, రెగ్యులర్గా తీసుకోండి. ఇది ఎప్పుడు తీసుకోవాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బిఫోర్ అండి. బ్రేక్ఫాస్ట్ 1 hour అన్నా బిఫోరు ఎంటీ స్టమక్ తోటి తీసుకోండి, ఫ్యాట్ లాస్కి చాలా మంచిది. నైటు ఎర్లీగా డిన్నర్ చేసేసి, అంటే 6 o'clockకి లేదా 7 o'clockకి డిన్నర్ చేసేసి నైట్ పడుకునే ముందు 7 o'clockకి పడుకునే ఒక 1/2 hour ముందు కనుక ఈ టీని తీసుకుంటూ ఉన్నారనుకోండి, వెయిట్ లాస్ జరగడం చాలా బాగా ఉంటుంది, తొందరగా ఉంటుంది. హార్ట్కి చాలా మంచిది, కొలెస్ట్రాల్ బాగా తగ్గించేస్తుంది కదా, కొలెస్ట్రాల్ లేకుండా ఉంది అంటే హార్ట్కి చాలా మంచిది. గుండెని సంరక్షించడంతో పాటుగా బరువును తగ్గించడానికి ది బెస్ట్ వెయిట్ లాస్ టీ.